తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇంటి నుంచి బయటికి వెళ్ళిన మనిషి మళ్ళీ ఇంటికి రావాలి అని అంటే నిజంగా ఒక టెన్షన్. వాళ్ళ ఇంటికి వచ్చే వరకు పరిస్థితులు చూస్తే చాలా ఘోరంగా ఉన్నాయి. అది మనం కరెక్ట్గా ఉన్నా మనకు ఆపోజిట్లో వచ్చే వాళ్ళు కరెక్ట్గా ఉండాలని లేదు. ఎన్నో రకాల ప్రమాదాలు అకస్మాత్తుగా జరుగుతున్నాయి. ఒకప్పటి కాలంలో అయితే పెద్దవాళ్ళు ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దేవునికి దండం పెట్టుకొని ఏదో ఒక మంత్రమో నామమో చెప్పుకొని తల్లిదండ్రులకు కూడా నమస్కారం చేసుకొని వెళ్ళాలి అనే సిద్ధాంతం ఉండేది. ఇప్పుడు అలాంటివి అయితే మనకి ఎక్కడా కనిపించట్లేదు, చాలా తక్కువగా ఉండుంటాయి. మరి ఒకవేళ ఆపదలో ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఏదైనా అకస్మాత్తు ప్రమాదాలు జరగకుండా ఉండడానికే కానివ్వండి, ఇటువంటి ఇబ్బందులకి ఒకే ఒక్క మంత్రం కానీ నామం కానీ ఏదైనా ఉందా అందరూ చేసుకోవడానికి సులువుగా ఉండేది? తప్పకుండా అమ్మా, చాలా గొప్పనైనటువంటి స్తోత్రం ఉంది. ఆపదుద్ధారక స్తోత్రం అని అంటారు. 32 అక్షరాలు, 32 శ్లోకాలు, 32 శ్లోకాల నుండి 32 అక్షరాలుగా తీసుకోబడ్డది. 32 శ్లోకాలు చదివితే విశేషం. రోజు కూడా చదవలేరు కదండి. అందుకనే ఈ శ్లోకం ఒక్కటి చదివితే సర్వ సంపదలు ఆపదలు తొలగిపోతాయి. ప్రయాణం చేసేటప్పుడు, నిద్రపోయేటప్పుడు, నిద్ర నుండి లేచిన తర్వాత అన్ని వేళలా కూడా ఈ శ్లోకాన్ని చదవచ్చండి. ఈ స్తోత్రము అగస్త్య సంహిత ఉమామహేశ్వర సంవాదే అని చెప్పారన్నట్టు. చాలా గొప్పనైనటువంటి స్తోత్రం నుండి వచ్చినటువంటిది. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆపదాం అపహర్తారం అంటే ఆపదలు తొలగించి, దాతారం సర్వసంపదాం సర్వసంపదలను ఇస్తాడండి. చూడండి, ఇక్కడ ఒక్క సంపద అని చెప్పలే, ఏ సంపద కావాలంటే ఆ సంపద. అంటే మనము భగవంతుడు కూడా మనం ఏది మొయ్యగలుగుతామో అదే ఇస్తాడండి. మనం అనుకుంటాం నేను 50 కిలోలు మోస్తా, 100 కిలోలు మోస్తా అని మనం అనుకుంటాం, కానీ తల్లిదండ్రికి తెలియదా మనం ఏది మోస్తామో ఏంటిదో. అందుకనే ఆయనే మాతారాము మత్పితా రామచంద్ర స్వామి రాము స్వామి రాము మత్ సఖ. సఖ అంటే స్నేహితుడు. సఖి అని వచ్చింది కదా, సఖ అంటే స్నేహితుడు అన్నట్టు. సఖ మత్ సఖ రాము సర్వస్వం, సర్వస్వము రాముడేనంట. ఆయనను ఈ శ్లోకం ద్వారా స్మరిస్తే మనకు ఏ సమయంలో ఏది మనకు కావాలో అలాంటి సంపద ఇస్తాడు. నిజంగానే మనం అనుకున్నది ఇస్తే మనకు అనారోగ్యం కలగచ్చు, ఇబ్బంది కలగచ్చు. అన్నిటికీ కావాల్సింది ఏంటంటే మృత్యు భయం ఉంటుందండి. అలాంటి మృత్యును తొలగిస్తాడంట. అందుకనే కాశీలో కూడా శ్రీరామ అని రాసి సాయంకాలం సప్తఋషి హారతి సమయంలో ఒక్కొక్క బిల్వదళాన్ని ఉంచుతాడు. శివుడు కూడా కాశీలో రామనామాన్ని ఉపదేశిస్తాడండి. అందుకనే ప్రపంచానికి భారతదేశం ఆత్మస్థానం అయితే భారతదేశానికి ఆత్మస్థానం కాశీ అంట. విశుద్ధం అంటే రామనం అంత గొప్పనటువంటిది. విశుద్ధం అంటే విశేషంగా చెప్పారు శంకర భగవత్పాదుల వారు. పరం సచ్చితానంద రూపం. ఎలాంటి రూపం అండి రాముడిది? ఒక సత్ చిత్ ఆనందాన్ని కలిగి ఉండేటువంటి రూపం. గుణాధారమాధారహీనం వరేణ్యం అనే కర్ణమూలంలో శివుడు శివో రామ 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 ఇతి 3 సార్లు రామ 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 అంటారంట. అందుకనే అంత్యకాలంలో కాశీలో వెళ్ళాలనుకుంటారు. అంత గొప్పనటువంటిదండి. అసలు కాశీకి వెళ్తే ఒక ఆనందం. అక్కడ ఎప్పుడూ కూడా పరమేశ్వరుడు అలా త్రిశూలాన్ని బట్టి నేను ఉన్నాను అని చెప్పేసి మోక్షాన్ని ఇస్తా. అంటే ఆయన ఉపదేశించేటువంటి మంత్రం తారకం బ్రహ్మరూపం. తారక మంత్రం అండి. శ్రీరామ రామ రామ. అందుకనే శ్రీరామ జయ రామ జయ జయ రామ అని 13 అక్షరాల మంత్రం అనుకోవాలని చెప్పారు. మానవుడు కనీసం 13 లక్షలన్నా చేయనంట జీవితకాలంలో.
13 అక్షరాలు. శ్రీ రామ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది ఎవరో కాదు, ఈ రామనామాన్ని పార్వతీది అన్నిటికంటే ఈ 1000 నామాలు ఇవన్నీ కూడా చేయలేరు ప్రజలు. మళ్ళా ఏదైనా ఉపాయం చెప్పు స్వామి, కేనోపాయన లఘున విష్ణుర్నామ సహస్రకం అని అంటుంది పార్వతీదేవి. అప్పుడు శ్రీరామ రామ రామ ఇతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని చెప్తారన్నమాట. అంత గొప్పనైనటువంటి నామం శ్రీరామనామం. అలాంటి రాముణ్ణి శివుడే అంటే శివుణ్ణి పూజిస్తే ఐశ్వర్యం లభిస్తుంది అంటారు. మళ్ళీ రాముణ్ణి పూజిస్తే, ఆయన్ని ఆరాధించేటువంటి రాముణ్ణి పూజిస్తే ఎంత ఐశ్వర్యం లభిస్తుంది. సర్వ సంపదాం, మనకు ఏ సమయంలో ఏది కావాలో అది ప్రసాదిస్తాడు. ముందుగా మృత్యు భయం లేకుండా అనుగ్రహిస్తాడంట. అకాల మరణాలను తొలగిస్తాడంట ఆ రామచంద్ర స్వామి వారు, రామభద్ర స్వామి వారు. శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వత. రామ అన్న, రామభద్ర అన్న, రామచంద్ర అన్న కూడా అనుగ్రహిస్తాడంట. అలాంటి స్వామి లోకాభిరామం శ్రీరామం, అలాంటి శ్రీరాముణ్ణి భూయో భూయో నమామ్యహం అని ఈ ఒక్క శ్లోకం 32 అక్షరాలు ఉంటుందండి. ఈ 32 అక్షరాలు ఎక్కడి నుండి వచ్చింది అంటే 32 శ్లోకాల నుండి వచ్చింది. దీన్నే ఆపదుద్ధారక స్తోత్రం, శ్రీరామ ఆపదుద్ధారక స్తోత్రం. ఎలా మనకు లభించింది అని అంటే 2 శ్లోకాల ద్వారా మీకు వివరిస్తాను. ఇప్పుడు మొదటి అక్షరం ఆ ఉంది కదండి. ఆర్తానాం ఆర్తిహంతారం భీతానాం భయనాశనం ద్విషతాం కాలదండం తం రామచంద్రం నమామ్యహం. ఆ వచ్చింది కదా. ఆ పా ఉంది కదా. పదాంభోజరజస్పర్శ పవిత్రమునియోషితే. అలా పా అనే అక్షరం, దా అనే అక్షరం, దానవే. ప్రతి దాంట్లో మొదటి లెటరు తీసుకొని అందరూ కలియుగంలో చేయలేరు. వారు త్వరగా వెళ్ళాలి, ప్రయాణం చేయాలి. మరలా 32 శ్లోకాలు చదువుకొని వెళ్తారా? వీలు కాదు. ఈ ఒక్క శ్లోకం చాలు. దానవేంద్ర మహామత్త గజ పంచాస్య రూపిణే నమోస్తు రఘునాథాయ రామాయ పన్నివారినే మా మహీజాకుచ సంలగ్న కుంకుమారుణ వక్షసే నమః కళ్యాణ రూపాయ రామాయ పన్నివారిని. ఆపదామ ప. ఇట్లా ఒక్కొక్క శ్లోకం నుండి 32 శ్లోకాల నుండి ఈ 32 అక్షరాలు తీసుకొని ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదం రెడీ అయిపోయింది కదండి. నిజంగా చాలా ఈజీ. అందరికీ కూడా కలియుగంలో ఈ ఒక్క శ్లోకం చదువుకొని అసలు ఇప్పటి వరకు మీకు ఏ మాధ్యమం వారు కూడా చెప్పకపోవచ్చు, మన ఐ డ్రీమ్స్ భక్తి మార్గం ద్వారా ఈ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అనేటువంటి శ్లోకాన్ని చదువుకోండి. అవకాశం ఉన్నటువంటి వారు 32 సార్లు చదువుకోండి. 32 సార్లు చదువుకుంటే రోజు 3 సార్లు చదువుతుంటే మీకు నోటుకు వచ్చేస్తుంది. చాలా 32 శ్లోకాలు చదివినటువంటి ఫలితం కూడా వస్తుంది. దీని ఫలితం కూడా చెప్పారు. 32 సార్లు చదివినటువంటి వారికి కారాగారం. ఇక్కడ ఇండియాలో చాలా లాయర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. అమెరికాలో ఒక్కసారి లోపల వేస్తే బయటకు రావడం కష్టం. అలాంటి అమెరికా దేశంలో కూడా ఈ ఆపదుద్ధారక స్తోత్రాన్ని ఇదే వైశాఖ మాసంలో సూర్యోదయానికి పూర్వం ఇలా 100 సార్లు చేసంట, అంటే ప్రారంభం చేసి బయటకు వచ్చినటువంటి వారు ఉన్నారండి. కాని పనిని వైద్యులంతా కూడా చాలా కష్టం అండి పిల్లవాడు అని అన్నారు. అలాంటి వాడు బయటకు వచ్చాడండి. అంటే చాలా గొప్పనైనటువంటి మహిమాన్వితమైనటువంటి స్తోత్రం శ్రీరామ ఆపదుద్ధారక స్తోత్రం. ఆ స్తోత్రం చేయనటువంటి వారు ఈ శ్లోకం చేయండి, ధరించండి. సంతోషం అండి. నిజంగా ప్రస్తుత కాలంలో ఉన్న ఇబ్బందుల రీత్యా సులువుగా అయిపోయేటట్టు, పని అయిపోయేటట్టు కావాల్సిన ఒక విధానాన్ని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. మీరు చెప్పినట్టుగా చాలా అద్భుతమైన మహిమాన్వితమైనటువంటి ఒక శ్లోకాన్ని అందరికీ వివరించారు. గతంలో కూడా మీరు చాలా వీడియోల్లో మీరు ముందు శ్లోకం చెప్పి వీడియో ప్రారంభించడం జరిగింది కదా. అంటే ఇప్పుడు ఈ రోజు ఏమవుతుందంటే అందరికీ కూడా సరాసరి పాయింట్ లోకి విషయంలోకి రావాలి. ఇప్పుడు నేను శ్లోకాలు చదువుకుంటుంటే ఆ వీడియోని స్కిప్ చేసే అవకాశాలు ఉంటుంది. అందుకనే సరాసరి విషయానికి వద్దామని ఆ విషయానికి వచ్చి ఈ స్తోత్రాన్ని, ఈ శ్లోకాన్ని అందరికి చెప్పడం వల్ల కూడా ఇంత పుణ్యం ఉంది అనే విషయం అర్థం అవ్వాలి అందరికీ. కాబట్టి మన ఈ ప్రయత్నం. ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.
దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి